ఈ సోకాళ్ళు రఘురామకృష్ణంరాజు గారు కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా. 2014లోనో 15లోనో ఒక కంపెనీ స్టార్ట్ చేశారండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వ్యక్తిగతంగా చాలా గొప్ప వ్యక్తిని అని చెప్పుకునేటువంటి రఘురామకృష్ణంరాజు గారి గురించి ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియాలి. అన్నయ్య, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. నిజాయితీ, మాట ఇస్తే మాట మీద నిలబడే తత్వం, ఎవరిని మోసం చేయని ఒక నిజాయితీ తత్వం, తెల్ల చొక్కా తెల్ల పంచా వేసుకొని నేను కద్దరు తెల్ల చొక్కా తెల్ల పంచా వేసుకున్న మహాత్మా గాంధీకి ప్రతిరూపాన్ని అని చెప్పుకునేటువంటి రఘురామకృష్ణంరాజు గారి గురించి కొన్ని వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు చెప్తా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఈ సోకాల్డ్ మహానుభావుడు చేసినటువంటి ఫ్రాడ్ ఏంటో అనేది మీకు చెప్తా. ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంటి అంటే, ఫర్ ది అఫెన్స్ అండర్ సెక్షన్ 420, 406 అండ్ 120B ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. మీరు అడిగే వాటికి నేను సమాధానం చెప్పను. నేను చెప్పాలనుకున్నదే చెప్తాను. మూసుకొని రాసుకోండి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఇతను ఫ్రాడ్ చేసినటువంటి ఫ్రాడ్ 947,71,00,000. దిస్ ఈజ్ అ ఫ్రాడ్ ఎవల్యూషన్ డన్ బై బ్యాంక్ ఇట్ సెల్ఫ్. సార్ ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేరు సార్. కొంతమంది ఎదవలు భరిస్తారు. రఘురామకృష్ణంరాజు అనేటువంటి వ్యక్తి 947.71 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఫ్రాడ్ అకౌంట్ల ద్వారా కంపెనీ బిజినెస్ చేస్తుంది, బిజినెస్ చేస్తున్న కంపెనీకి నాకు లోన్ ఇవ్వండి అని లోన్ తీసుకొని ఆ లోన్ మొత్తాన్ని తన వ్యక్తిగతమైనటువంటి ఖాతాల్లోకి మళ్లించుకొని మా బ్యాంకుల్ని ఫ్రాడ్ చేశాడు, హీజ్ ఎ చీటర్ అని బ్యాంక్ అఫీషియల్స్ లాడ్జ్ చేసినటువంటి ఎఫ్ఐఆర్. ఈ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే టీం ఉంటుంది చూడండి, వాళ్ళతో నాకు ఎటువంటి రిలేషన్ లేదు, అందుకనే ఫోన్ పెట్టేయండి. ఇది సెకండ్ ఎఫ్ఐఆర్. దిస్ ఈజ్ ఎ సెకండ్ ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ రఘురామకృష్ణంరాజు. ఇది 2020లో కట్టారు. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. అంటే రఘురామకృష్ణంరాజు గారు గౌరవనీయులైనటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చొని చట్టాలు తయారు చేసేటువంటి ఎమ్మెల్యేలని నువ్వు మాట్లాడద్దు, నువ్వు మాట్లాడు, నువ్వు కూర్చో, నువ్వు మాట్లాడు, ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడండి అని చెప్పగలిగినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అధికారం ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఎవరిచ్చారు ఈ ఎఫ్ఐఆర్? చీఫ్ మేనేజర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది న్యూఢిల్లీ శాఖ వాళ్ళు ఇచ్చారు. దీంట్లో ఫ్రాడ్ ఎంతో తెలుసండి, 826,17,00,000. ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీసెస్గా భావించే ఐపీఎస్, ఐఏఎస్, జ్యుడిషియరీలో అత్యున్నతమైనటువంటి జడ్జి పోస్టులోకి వచ్చిన మమ్మల్ని పట్టుకొని, మాలాంటి వ్యక్తులను పట్టుకొని యూజ్లెస్ ఫెలోసా? యూజ్లెస్ ఫెలోస్ ఎవరు? యూజ్లెస్ ఫెలోస్ రఘురామకృష్ణంరాజు గారు. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. మీలాంటి వ్యక్తులు ఏ కెపాసిటీలో మాలాంటి వ్యక్తుల్ని క్వశ్చన్ చేసే అధికారం ఉంది అంటున్నా నేను. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది. ఇంకా చూస్తావా? ఈ ఫ్రాడ్ ఏంటో చూస్తా. మీ మీద వచ్చినటువంటి ఎలిగేషన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చి మీ మీద ఇచ్చినటువంటి రిపోర్ట్. ది అకౌంట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అ ఫ్రాడ్ విత్ పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆన్ 14/11/2019. యునైటెడ్ బ్యాంక్, ఇండియన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎలియర్ వైశ్య బ్యాంక్ అండ్ దినా బ్యాంక్ with the Bank of Baroda, with Central Bank, Syndicate Bank, Bank of India and Indian Bank, so and so. As such, there is no delay in filing FIR with the CBI after declaration of fraud by the bank. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. రఘురామకృష్ణంరాజు, డైరెక్టర్సు,
ఇందులో డైరెక్టర్గా వాళ్ళ కొడుకు ఒక డైరెక్టర్, వాళ్ళ మిస్సెస్ ఒక డైరెక్టర్. వీళ్ళు డైరెక్టర్లుగా ఈ బ్యాంకు దగ్గరికి వెళ్ళి మా కంపెనీకి బిజినెస్ లోన్ ఇవ్వండి, మా బిజినెస్ లోన్ పెట్టుకుంటే మేము గ్రో అవుతుంది అని చెప్పి వీళ్ళు ఈ బ్యాంకు దగ్గరికి వెళ్ళి లోన్ కోసం అప్లై చేసిన సందర్భం. సిగ్గులేదురా నీకు? ఒక బ్యాంకులో లోన్ కావాలి అని సెక్యూరిటీ పెట్టి వీళ్ళు 941.80 లక్షల రూపాయలు అండ్ 62.80 లక్షల రూపాయలు సబ్సిడీ లోన్ తీసుకొని మొత్తం ఈ బ్యాంకుకి లోన్ తీసుకొని వీళ్ళు ఏం చేశారు అంటే ఈ సోకాల్డ్ సనాతన ధర్మాధికారి, హిందూ ధర్మ పరిరక్షకులుగా భావించబడి తనను తానుగా ప్రొజెక్షన్ చేసుకున్నటువంటి గౌరవనీయులైనటువంటి డిప్యూటీ స్పీకర్ గారు ఈ 941 కోట్ల రూపాయలు మొత్తం గుండు సున్నా పెట్టాడు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నెంబర్ 3 ఎఫ్ఐఆర్, ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది మహానుభావుడు మీద. ఈ ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసింది ఎవరయ్యా అంటే ఈ మహానుభావులు ఇచ్చినటువంటి దీంట్లో ఫ్రాడ్ ఎంత అంటే 237.84 లక్షల రూపాయలు దీంట్లో ఫ్రాడ్. నువ్వు అననా నేనేస్తా. ఫస్ట్ ఫ్రాడు 900 కోట్లు రమారమి, రెండో ఫ్రాడు 826 కోట్లు, మూడో ఫ్రాడు 237 కోట్లు. మొత్తం రమారమి 8,000 కోట్ల ఫ్రాడ్ అండి, 2,000 కోట్ల రూపాయల ఫ్రాడు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తెల్ల చొక్కా ఒకటి వేసుకొని, తెల్ల పంచ ఒకటి వేసుకొని శుద్ధపూస కబుర్లు చెప్తా ఉంటాడు టీవీలో కూర్చొని. మొన్న క్రాస్ ఫైర్లో కూర్చొని తొడగొడుతున్నాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, డిక్కీ బలిసిన కూడంట ఎవరి ముందుకు వెళ్ళి తొడగొట్టిందంట. 1924 ఎక్కడ తొడగొట్టావు నాయన రఘురామకృష్ణరాజు? 1924 పులుసు కారిపోయింది నీకు. ఎక్కడి నుండి? ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో అడుగు పెట్టడానికి గజ 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 వణికిపోయినటువంటి డిక్కీ బలిసిన కోడిలాగా ఈరోజు తొడగొడుతున్నావే. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. And respect is respect. ఏంటి? కొడితే కొట్టించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలా? గిల్లితే గిల్లించుకోవాలా? గిల్లితే గిల్లించుకోవాల్సిన అవసరం లేదు, తిరగబడతాను. ఈ తెగింపు, ఈ ధైర్యం 1924 ఏమైపోయింది? 1924 గిల్లితే గిల్లించుకోవటం కాదు, పొడిస్తే పొడిపించుకున్నావు. కానీ రఘురామకృష్ణరాజు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, 1924లో ఈరోజు నువ్వు కావచ్చు, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, మీ సోకాల్డ్ సనాతన ధర్మాధికారి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఈరోజు మీరు ఎంజాయ్ చేస్తున్న పవరు ఆ రోజున మా పోరాట ఫలితంగా వచ్చిన భిక్షని మాత్రం మర్చిపోమాకండి. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా